నేనే నీ ఫ్రెండ్ మంజులని, నీ క్లోజ్ ఫ్రెండ్ని. అప్పుడే మర్చిపోయావా? నాకు కాదే, నేను ఆదికేశవుని కూతుర్నే. మర్చిపోయావా? మర్చిపోయావా? పోయావా? 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 ప్లీజ్ సునంద, నువ్వు అలా కోపంగా చూడకే. నాకు భయంగా ఉంది. ఎవ్వరెక్కడుండాలో అక్కడుంటేనే మంచిదే. నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? శవాల మీద అట్టుకులేరుకునే బ్రతుకునేది. సునంద, నీకు నేనంటే ఏంటో చూపిస్తానే. ఏంటే నువ్వు చూపించేది? నిన్ను ఆ ఫ్యాన్ కి ఉరేసి చంపినప్పుడు గిల్ల గిల్ల కొట్టుకున్నావు, మర్చిపోయావా? అందుకే కదా నేను మీ వాళ్ళందర్నీ చంపడానికొచ్చాను. ఒక్కొక్కరిని వరుస పెట్టి అందర్నీ చంపేస్తుందే ఈ మంజుల. చంపుతావా? చంపుతావా? చంపవే! చంపుతావా? చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? చంపవే! చంపు! చంపవే! చంపు! ఎందుకొచ్చావు ఇక్కడికి అమృత? ఎందుకొచ్చావు ఇక్కడికి అమృత? అమృత 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 అమృత
దాచావి పిల్ల ఒడ్డులో రూపాయి బిళ్ళ అవ్వయన్నాళ్ళు దాచావి పిల్ల ముందు చూస్తే బొమ్మ ముద్దొస్తా ఉన్నది వెనక చూస్తే దిమ్మ ఎర్రె ఒసై ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్లు కూడా నువ్వు నడుము చూపించడం అవసరమా? నా దరిద్రానికి తగ్గట్టే నీ రింగ్ టోన్ సాంగ్ కూడా సింక్ అయింది. నీకు దండం పెడతానే, నువ్వు మాట మాటికి ఇలా నడుము చూపించడం ఆపవే. ఇదిగో నువ్వు అస్తమానం నా నడుము మీద పడి ఏడవకు. ఇదిగో ఎమ్మెల్యే, మేము వచ్చిన దగ్గర నుంచి నువ్వు నీ కొడుకు సైలెంట్ రియాక్షన్స్ తో చంపేస్తున్నారు. నీకు తోడి బోసుగడి నాసొకటి. వాడు చోటు పక్కవాడిని చూడనివ్వడు. ఇంకా మన మధ్య ఈ డిస్కషన్లు మీటింగ్లు ఏమొద్దు. ఆ శర్వాణి ఏం చేయదలుచుకున్నావో డైరెక్ట్ గా పాయింట్కి రా. కీర్తి, ఆ శర్వాణి వల్ల నా భార్య వెళ్ళిపోయింది, నా పరువు పోయింది, చివరకు నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అబ్బబ్బా, ఎప్పుడు కదిలించినా నువ్వు చెప్పింది చెప్పడం తప్ప కొత్తగా ఏమి చెప్పవు. ఆ శర్వాణి మామూలుది కాదురా బాబు అని నెత్తి నోరు కొట్టుకుని మీ అబ్బా బాబులకిద్దరికి చెప్పా. విన్నారా? ఆహా, దాని దెబ్బకు ఒకప్పుడు మినిస్టర్ అయిన వికాస్ గాడు, మాఫియా కింగ్ మేకర్ అయిన రమణ సాల్వగాడు లాంటి వాళ్లే మట్టిలో కలిసిపోయారు. ఇప్పుడు నువ్వొక రాజకీయ నాయకుడివి. నీ వైపు నుంచి చూస్తే నీకది ఆఫ్టర్ ఆల్ సీఐగానే కనిపిస్తుంది. కాని దాని వైపు నుంచి చూస్తే నువ్వు నేను దాని కింద బచ్చగాళ్ళం. చూడు, దాంతో పెట్టుకుంటే చివరకు నీ పెళ్ళాము పాయే, నీ మీద నమ్మకము పాయే. ఇదిగో, ఎందుకైనా మంచిది ఈసారి నీ పదవి కూడా పోగొట్టుకోకుండా చూసుకో. ఏ కీర్తి, నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావా లేక నన్ను భయపెట్టిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. ఆ రేణుక మీద అటాక్ చేయగానే ఆ శర్వాణి నీ జీవితాన్ని రోడ్డు మీదకి లాగింది. మొన్న నువ్వు నాతో ఏదో ప్లాన్ చెప్పినప్పుడు బాగానే ఉందనిపించింది. కాని ఇంటికి వెళ్లి ఆ శర్వాణి ట్రాక్ రికార్డు గురించి ఆలోచిస్తే మన పప్పులేం ఉడకవని నాకర్థమైంది. ఆ శర్వాణి నిన్ను నన్ను ఇద్దరిని ఉతికి పారేస్తుంది. అసలు అనవసరంగా నేను జైలు నుంచి బయటకొచ్చి తప్పు చేశానేమో అనిపిస్తోంది. అక్కడ చిప్పుకుడు తిన్నా చీకు చింత లేకుండా ఉండేది. కీర్తి, నువ్వు ఆ శర్వాణిని చూసి ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు దాని గురించి ఓవర్గా ఊహించుకుంటున్నావు. దానికి ఈ రోజు నుండి దినదిన గండం అంటే ఏమిటో చూపిస్తాను. మొన్నటి నుంచి చూస్తున్నాను. అది చూపిస్తాను ఇది చూపిస్తానని ఒక్కటే ఇరిటేషన్ తెప్పిస్తున్నావు. నువ్వు చూపించే లోపు ఆ శర్వాణి నిన్ను నన్ను నిండా ముంచేసింది. నిన్ను చీకొట్టి మా అమ్మ పోయింది, బయట నీ పరువు పోయింది. ఇంకా చేతకాని వాళ్ళగా అది చూపిస్తాను ఇది చూపిస్తానని డైలాగులు కొడుతున్నావు. ఇదిగో కీర్తి, మా బాబు చెప్పే సొల్లు డైలాగులు వింటూ కూర్చునే ఓపిక నాకు లేదు. నేను ఈ రాత్రికే శర్వాణిని చంపేస్తున్నాను. నీకు ఓకేనా? కీర్తి, నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. ఆ శర్వాణిని ఈ రాత్రికే చంపేస్తాను. పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ లో శర్వాణి చావు న్యూస్ వస్తుంది. ఒక్క ఆడదాని గురించి ఇన్ని రోజులు డిస్కస్ చేయడం చిరాగ్గా ఉంది నాకు. ఇదిగో విజయ్ భాస్కర్, నీ కొడుక్కి గతంలో ఏమైనా మెంటలుందా? అదేదో ఈగల్ని చీమల్ని చంపేసినంత ఈజీ అనుకుంటున్నాడు ఆ శర్వాణిని చంపడం అంటే.
అది బుల్లెట్స్ ని మంచి నీళ్ళలా వాడేస్తుంది. ఇదిగో బోసు, బ్రతికుంటే ఏ బందరు బస్టాండ్ లోనో బాటానీలు అమ్ముకోనైనా బ్రతకొచ్చు. తొందర పడొద్దని నువ్వైనా చెప్పురా వాడికి. కీర్తి, ఆ శర్వాణి బుల్లెట్స్ వాడితే పై వాళ్ళకి లెక్క చెప్పాలి. నేనెవ్వరికీ చెప్పాల్సిన పనిలేదు. మీరేదో అది మోనార్క్ అన్నట్లు మాట్లాడుతున్నారు. దానికంటే ఎక్కువ కంత్రిగాని నేను. నాన్నా, దాన్ని వేసేశాకే ఇంటికొస్తాను. ఏంట్రా, నువ్వొక్కడివే ఇక్కడ మొనగండి అనుకుంటున్నావా? ఇంకొక్కసారి కత్తులు రివాల్వర్లు పట్టుకుంటే చంపేస్తాను ఆ కొడక. నేనొక రాజకీయ నాయకుణ్ణి. రౌడీ షీటర్ అని పేరు పడితే నువ్వు నేను మట్టిలో కలిసిపోతాం. రేయ్, ఈ టైంలో వాడాల్సింది రివాల్వర్ కాదురా, బుర్ర వాడాలరా. ఇది వాడే ఎంతకాలం నేను పాలిటిక్స్ లో వెలుగుతున్నాను. కీర్తి, నేను మౌనంగా ఉన్నానని నన్ను పిరిగిబంద అనుకుంటున్నావేమో. ఏ బాసు, నీ పెళ్ళాన్ని తీసుకునిరా. ఇప్పుడు మనం ఆ శర్వాణి దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు వారం రోజులు ఎవరికీ కనపడకుండా దాక్కో. ఎందుకు ఏంటి అనేది ఆ శర్వాణిని కలిసి వచ్చినాక వివరంగా చెప్తాను. చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది మేడం. అందుకే కదా శ్వేత, ఆ మిస్టరీని ఛేదించడానికే నేనిక్కడికొచ్చాను. అమ్మాయి గారు, టీ తీసుకోండి. థ్యాంక్స్. మీరు తీసుకోండి. రండమ్మా, వచ్చి కూర్చోండి. లక్ష్మమ్మ, రామయ్య ఇంకా రాలేదే? వచ్చే టైం అయిందమ్మా. లక్ష్మి, అన్నం పెట్టు.
రా రామయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మాయి గారు, మీరిలా మా ఇంటికి వస్తున్నారని మా అయ్యగారికి తెలిస్తే... రామయ్య, నువ్వు భయపడినట్టు అలాంటిదేమీ జరగదు. నేనుండగా నీ పరిస్థితి అక్కడి వరకు రానివ్వను. యాక్చువల్లీ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను. రామయ్య, మీ అయ్యగారి ఫ్యామిలీ నన్ను చంపాలనుకుంటున్నారని తెలుసు కూడా నేను వాళ్ళ ఫ్యామిలీలోకి వచ్చానంటే నేనేంటో నీకు అర్థమై ఉండాలి. కానీ నాకు అర్థం కాని విషయం ఆ ఇంట్లో ఒకటుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? ఆదికేశవులో అల్లుడు చక్రధర్ గురించి రామయ్య. ఆ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసేది నువ్వొక్కడివే. నీకు మాత్రమే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులందరి గురించి తెలుసుంటుంది. అందుకే నీతో మాట్లాడ్డానికొచ్చాను. అసలు ఈ చక్రధర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి రామయ్య. అమ్మా, మీరెందుకు ఆ బాబు గురించి అడుగుతున్నారో నాకు తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళు రేపో మాపో మిమ్మల్ని చంపడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ టైంలో మీ గురించి ఆలోచించకుండా మీరు ఆ బాబు గురించి ఆలోచిస్తున్నారేంటమ్మా? రామయ్య, నా గురించి నేను ఆలోచించుకునేదాన్నే అయితే నా చావు నేనే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే చాలా విషయాలు బయటకొస్తాయి. అసలు ఈ చక్రధర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి. అమ్మా, మీరు ఆ బాబు గురించే ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ తనకు చిన్నప్పుడే అమ్మా నాన్నలు పోయారని మాత్రమే నాకు తెలుసు. ఏదో కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నాడని మా రుక్మిణి అమ్మాయి గారు చెప్పారు. ఆ బాబుగారికి 2.5 ఏళ్ల బాబున్నాడు అమ్మాయి గారు. ఏంటి రమయ్య నువ్వు చెప్పేది? చక్రధర్కి బాబున్నాడా? మరెప్పుడు ఆ ఇంట్లో బాబు కనిపించలేదే? అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్య గారి దగ్గర పెంచుతున్నారమ్మా. 2.5 ఏళ్ల వయసున్న చిన్న బాబుని చక్రధర్ అమెరికాలో తన అన్న దగ్గరుంచాడా? అంత చిన్న బాబుని తల్లిదండ్రులకి దూరంగా ఎందుకు పెంచుతున్నారు? ఏదో జాతక దోషం అంట అమ్మాయి గారు. పెద్దింటి వ్యవహారాలు మాబోటి వాళ్లకు అంతకంటే ఎక్కువ ఏం తెలుస్తాయి తల్లి. చక్రధర్ అంటే ఓకే అనుకోవచ్చు. మరి కన్న తల్లిగా రుక్మిణి మాత్రం ఆ పసివాడిని వదిలేసి ఎలా ఉంటుంది? అయినా ఈ రోజుల్లో ఇంకా జాతకాలు దోషాలు అని కన్న బిడ్డని కూడా దూరం చేసుకుంటున్నారంటే నేనెందుకో నమ్మలేకపోతున్నాను రామయ్య. నాకు తెలిసింది నేను చెప్పాను అమ్మాయి గారు. చక్రధర్ పర్సనల్ లైఫ్ కూడా చాలా గందరగోళంగానే ఉందన్నమాట. రామయ్య, ఆదికేశవులు గారింటికి నువ్వెంత నమ్మకమైన పనివాడివో నాకు తెలుసు. అయినా నువ్వు నీ మీద వాళ్లకున్న నమ్మకాన్ని కూడా పక్కన పెట్టి నేను అడిగిన ప్రతిసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. థ్యాంక్స్ రామయ్య. మీరు నన్ను ఏమడిగినా నాకు తెలిసిన విషయాలన్నీ మీకెందుకు చెప్తున్నానో తెలుసా అమ్మా? అయ్యగారు మిమ్మల్ని చంపేస్తున్నారన్న జాలితో. మీరు ఏ విషయంలో అయినా తప్పించుకోవచ్చు గాని మీ చావు విషయంలో మాత్రం తప్పించుకోలేరమ్మా. నాకు ఆ ఇంటి మనుషులతో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారమ్మా. అందుకే ఆ జాలితోనే మీరు నన్ను ఏమడిగినా నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్తున్నానమ్మా. థ్యాంక్స్ రామయ్య. కనీసం నీకైనా నా మీద చిన్న సింపతి కలిగింది. చూద్దాం, మీ అయ్యగారు నన్ను చంపేసేలోపు ఏదైనా జరగొచ్చు. వస్తాను రామయ్య. శ్వేత, పద.
ఎవడీడు? మేడం, ఇంటర్నెట్ లో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం. మనలాంటి ఫిగర్స్ రోడ్డు మీద నుంచి అలా అలా నడుచుకుని వెళ్తుంటే 100 మంది వెనక్కి తిరిగి చూస్తారు. నా మాట విని నువ్వు కూడా నాలా డ్రెస్సింగ్ మార్చుకో, కత్తిలా ఉంటావు.